హాయ్ కృష్ణవేణి గారు. హలో అండి. ఫస్ట్ అయితే మీకు కంగ్రాచులేషన్స్ అండ్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయినందుకు. సో ఇప్పుడు ఈ లయన్స్ క్లబ్ ద్వారా మీరు చేస్తున్న యాక్టివిటీ ఏంటో చెప్తారా మాకు? ఖమ్మంలో మనకి ఖమ్మం దగ్గర మున్నేరు వాగుతోంది. చాలామంది నిరాశ్రయులు అయిపోయారండి, కట్టుబట్టలతో మిగిలారు. సో వాళ్ళందరికీ క్లబ్ తరఫున చేతనైతే చిన్న సహాయంగా చేద్దామని చెప్పి కొన్ని గ్రోసరీస్, అలానే మళ్ళీ వాడుకోవడానికి వీలుగా ఉండే బట్టలు, దుప్పట్లు ఇలాంటివన్నీ గ్యాదర్ చేస్తున్నాము. కొన్ని మెడిసిన్స్ ఇలాంటివన్నీ కూడా. సో దీనికి చాలామంది దాతల నుంచి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో చాలా మెటీరియల్ గ్యాదర్ అయింది. యాక్చువల్గా చిన్న సూట్ కేసుల నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద ట్రాలీ అంత మెటీరియల్ గ్యాదర్ అయిపోయింది. సో దాతలందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. ఇది ఖచ్చితంగా సోమవారం మేము ఖమ్మం విజిట్ చేస్తున్నామండి. డైరెక్ట్గా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్న కుటుంబాలకి డైరెక్ట్గా 1-to-1 వాళ్ళ ఇళ్ళకే విజిట్ చేసి ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. బట్టలే కాకుండా వాళ్ళకి రైసు, గోధుమ పిండి, కారం, ఉప్పు, బిస్కెట్స్, ఆయిల్ ఇవి కూడా సపరేట్గా ప్యాకింగ్ చేసాము. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు కృష్ణవేణి గారు అండ్ జాయింట్ సెక్రటరీ నేను. సో మేము అంతా కలిపి ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఖమ్మం దగ్గరికి డైరెక్ట్గా మేమే వెళ్ళి ఇస్తాము అన్నమాట. సో ఇవన్నీ ప్యాకింగ్లు అయితే అయిపోయినాయి. ఇంకా మీకు బట్టలు కూడా చూపిస్తాను. ఇవన్నీ చిన్నపిల్లల బట్టలు అండి. ఇవన్నీ లేడీస్వి డ్రెస్సెస్, ఇవన్నీ శారీస్, అండ్ ఇవన్నీ జెంట్స్వి మొత్తం ప్యాంటు, షర్ట్స్ ఇవన్నీ. ఇటు సైడ్ చెప్పు, ఇటువైపు అన్నీ బెడ్షీట్స్ ఇవన్నీ. ఇక్కడ స్టార్ట్ చేసి బట్టలతో పాటు మామూలుగా ఇంటికి ఒక స్టీల్ ప్లేట్ మా తరఫున అవి కూడా ఇస్తున్నాము. అలాగే మందులన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టామండి. ఇది అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్స్కి ఇస్తాము, అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాడటానికి. సూపర్ కృష్ణవేణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాంటి వాళ్ళు ఇలాగా ఇంకా హెల్ప్ చేయడానికి ముందుకు రావాలని చెప్పని కోరుకుంటున్నాము.